హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బేబీ ఫుడ్ రెసిపీ ఇంకొకటి షేర్ చేస్తున్నాను. ఇది మీరు 6 మంత్స్ బేబీ నుంచి 2 ఇయర్స్ పిల్లల వరకు కూడా మీరు పెట్టచ్చు. సో ఫస్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నాను. దీన్ని బాగా నీట్గా కడిగి తరువాత ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నానపెట్టండి. నానపెట్టిన తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో రైస్ వేయండి. తర్వాత 1.5 కప్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్స్ అనేది యాడ్ చేద్దాము. సో ఇక్కడ నేను క్యారెట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి. సో మీకు ఇలా ఒకవేళ గుర్తులేదు అనుకుంటే మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్కి ఒక హాఫ్ కప్ వచ్చేంత వరకు పీసెస్ తీసుకొని ఆ పీసెస్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు క్యారెట్ పీసెస్ యాడ్ చేసాం కదా. నెక్స్ట్ రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అండి. తరువాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. జస్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర వేయడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. సో కుక్ చేసిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేయండి. ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మనకి రైస్ అయితే బాగా కుక్ అయింది. రైస్ అలాగే క్యారెట్ కూడా. మీరు ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని స్మాష్ చేయండి. లేదా మీరు మిక్సీ పట్టే పని అయితే ఇది కొంచెం చల్లారిన తర్వాత వామ్గా ఉన్నప్పుడు గ్రైండ్ చేయండి. నేనైతే స్మాషర్తో స్మాష్ చేసేసాను. సో ఇలా చేసుకున్నారు కదా. మీరు ఫస్ట్ బేబీకి కొత్త ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు 1 స్పూన్ పెట్టండి. పెట్టి వాళ్ళకి డైజెషన్ ఎలా ఉందో చూసుకుని తర్వాత క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మీరు 6 మంత్స్ బేబీకి పెట్టే పని అయితే దీన్ని బాగా మిక్సీ పట్టేయండి. అంటే లైక్ ప్యూరీ లాగా వస్తుందన్నమాట. అలా సర్వ్ చేయండి. సో ఒక 8 మంత్స్ బేబీ 9 మంత్స్ బేబీ అయితే మీరు నార్మల్గా ఇప్పుడు నేను ఎలా అయితే పెడుతున్నానో ఇలా పెట్టినా ప్రాబ్లం ఉండదు. ఓకేనా. మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.